2015లో 'బాహుబలి ద బిగినింగ్' అనేది రిలీజ్ అయింది. తర్వాత 2017లో 'బాహుబలి' ఆహ్, రెండో పార్ట్ అంటే 'ద కన్క్లూజన్' అనేది రిలీజ్ అయింది. ఆ 2 మనకి లెంగ్త్ పరంగా చూసుకున్నప్పుడు 'బాహుబలి ది బిగినింగ్' 2 గంటల 39 నిమిషాలు ఉండింది. 'బాహుబలి ద కన్క్లూజన్' 2 గంటల 40 నిమిషాలు ఉంది. ఓవరాల్‌గా మనకి ఆహ్, ఆహ్, 5 గంటల 26 నిమిషాలు 2 కలిపి ఉంది. ఇప్పుడేమో 'బాహుబలి ది ఎపిక్' పేరుతో ఆ 2 గంటల 2 సినిమాల్ని కలిపి ఒక సినిమాగా చేశారు. దాన్ని 3 గంటల 45 నిమిషాలు కంప్లీట్‌గా లెంగ్త్ పెట్టి ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ లాగా అంటే ద బిగినింగ్‌నేమో ఫస్ట్ పార్ట్ లాగా తీసుకున్నారు. ఇదేమో సెకండ్ పార్ట్ ఇంటర్వెల్ తర్వాతదేమో సెకండ్ కన్క్లూజన్ని కలిపారు. అయితే ఇప్పుడు దాదాపు ఒక 2 గంటల ఫిల్మ్‌ని 2 గంటల పైన ఫిల్మ్‌ని కట్ చేశారు. ఎందుకంటే అది 5 గంటల 26 నిమిషాలు కలిపేస్తే బోరు కొట్టేస్తుంది, చూడలేరు అంతసేపు. కాబట్టి దాన్ని ఎక్కడెక్కడ మంచి సీన్లు ఏవి ఉన్నాయి, ఏదేది మంచి టాక్ వచ్చింది, బెస్ట్ రిసెప్షన్ ఏవేవి ఉన్నాయి, తర్వాత ఎక్కడెక్కడ విమర్శలు వచ్చాయి, ఏ సీన్లు బాగాలేదని విమర్శలు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చాలా ప్లాన్డ్గా ఆ సీన్లన్నీ లేపేశారు. అంటే ఒక పాటలంతా లేపేశారు. పచ్చబొట్టేసిన మనోహరి, మమతల తల్లి, తర్వాత కన్నా నిద్రించరా, ఈ పాటలను లేపేశారు. దేవసేన ఇది లేపేశారు. సో ఇవన్నీ లేపేశారు. సో మనం ముందుగా కథగా ఒకసారి చెప్పుకుందాము. దీని ముందుగా చెప్పుకోవాలంటే ఒకసారి కాస్టింగ్ చెప్పుకోవాలంటే ప్రభాసు, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజు, నాజరు, సుబ్బరాజు వీళ్ళు ఉన్నారు. ఇక రాజమౌళి డైరెక్షన్ అయితే ఆర్కా మీడియా, సోబు యార్లగడ్డ అండ్ దేవినేని ప్రసాద్ వీళ్ళిద్దరు ప్రొడ్యూసర్లు. ఇక సెంధిల్ కుమార్ కెమెరా చేశాడు, కీరవాణి మ్యూజిక్ చేశాడు. ప్రధానంగా టెక్నికల్గా చెప్పుకోవాలంటే వీళ్ళు ఉన్నారు. సో కథగా చెప్పుకోవాలంటే మాహిష్మతి రాజ్యం ఉంటుంది. ఆ రాజ్యానికి సంబంధించిన రాజమాత ఆమె శివగామి, ఆమె బిడ్డను తీసుకొని నీటిలో కిందికి రావడం, అక్కడ తన ప్రాణాన్ని అర్పించి ఆమె బిడ్డను కాపాడడం. ఆ బిడ్డ అక్కడ ట్రైబల్స్కి దొరుకుతుంది. గూడెంలో శివుడు అనే పేరుతో పెంచుతారు. ఆ శివుడు మాటికి అక్కడ జలపాతం ఉంటుంది, పైకి వెళ్ళాలనుకుంటాడు. ఈ లోపల అవంతిక కనబడుతుంది, తమన్నా. సో అవంతిక కోసం అతను వెళ్ళిపోతాడు. అక్కడ నుంచి అవంతిక ఆమె అందం వెనక ఒక టాస్క్ మిషన్ ఉంది. ఆమె ఒక విప్లవ దీంట్లో ఒక సభ్యురాలని చెప్పి తెలుస్తుంది. దాంతో తనని కాపాడి అక్కడి నుంచి తన కర్తవ్యమే, ఆమె కర్తవ్యాన్ని తన కర్తవ్యంగా భావించి సో దేవసేనని కాపాడాలనేది ఆ ప్లాన్. దేవసేనని తీసుకురావడానికి తను వెళ్తాడు. అక్కడ నుంచి ఇతను ఎవరో గుర్తుపట్టి బాహుబలి లాగా ఉన్నాడని అంటారు. దాంతో అందరూ బాహుబలి అనడం, ఇలాగా కథ నడుస్తుంది. ఆ తర్వాత ఇతనికి మెల్లగా అర్థమవుతుంది దేవసేన ఎవరు ఇదంతా కూడా. సో ఈ లోపల బెజ్జల దేవుడికి, బలాల దేవుడు అంటే రాణా క్యారెక్టర్, వీళ్ళకి కూడా ఇతను కొడుకు అనేది తెలుస్తుంది. సో ఫైనల్గా ఇంటర్వెల్ బ్లాక్ వచ్చేసరికి కట్టప్ప మన మహేంద్ర బాహుబలిని చంపడం అనేది దాంతో ఎండ్ చేశారు. అంటే ఫస్ట్ పార్ట్ ఎలా ఎండ్ అయిందో ఇక్కడ కూడా ఇంటర్వెల్ ముందు అలా ఎండ్ అయింది. ఇంటర్వెల్ తర్వాత మిగతావి వస్తాయి. అంటే ఇతను ఎలా మళ్ళీ వాళ్ళని ఇచ్చేశాడు, ఫైనల్గా వాళ్ళని చంపి తన దీన్ని ఎట్లా చేశాడు అనేది తెలుస్తుంది. అది కూడా కట్టప్ప సహాయంతో అమరేంద్ర బాహుబలిగా ఇతను ఎట్లా ఎస్టాబ్లిష్ అయ్యాడు. ఇది బేసిక్గా. అంటే మధ్యలో దేవసేనది, మహేంద్ర బాహుబలి లవ్ స్టోరీ కూడా సెకండ్ హాఫ్లో వస్తుంది. సూపర్ అట్రాక్టివ్ అన్నీ ఉంటాయి. సో ఓవరాల్గా కథ దీంట్లో కూడా సేమ్ కథ. ఎక్కడ కథలో మార్పులు కానీ లేకపోతే కొత్త ఎక్కువ సీన్లు, కొన్ని 2-3 సీన్లు కొత్తవి యాడ్ చేశారు, కానీ ఓవరాల్గా సేమ్ ఫుటేజే కట్ చేశారంతే. కట్ చేసి ఆర్గనైజ్ చేసి దీన్ని ఒక సినిమా ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ప్లాన్ చేశారు. అది ఎడిటింగ్ చాలా బాగా చేశారని చెప్పచ్చు. అంటే స్టోరీ ఫ్లో ఈ 2 సినిమాలు చూడని వాళ్ళు ఇది చూసినా కూడా వాళ్ళకి కరెక్ట్గానే అనిపిస్తుంది, ఎక్కడ ఇది లేదు. కాకపోతే 2 సినిమాలు చూసిన వాళ్ళకి ఎక్కడెక్కడ కట్టే అది ఉంటే బాగుండి అనిపిస్తుంది, పాటలు ఉంటే బాగుండి అనిపిస్తుంది. అలాంటి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది.
చూసిన వాళ్ళకి కొన్ని చోట్ల డిసప్పాయింట్ అయితే కలుగుతుంది. ఆల్రెడీ బాగున్నాయి రొమాన్స్ ఇవన్నీ నచ్చిన వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే వాయిస్ ఓవర్తో చెప్పేశారు అదంతా. ఆమె అవంతికకి అతనికి ఉండే లవ్ స్టోరీని మన రాజమౌళి వాయిస్ ఓవర్తో లాగిచ్చేశారు. సో అవన్నీ లేవు. అట్లాగే పిండారుల యుద్ధాన్ని చాలా కట్ చేసేస్తారు. ఈ కాలకే యుద్ధం అయితే ఉంది, అట్లాగే భద్ర తలనరకడం ఇవన్నీ కూడా ఉన్నాయి. కొద్దిగా ఓవరాల్గా యుద్ధాల్లో కొన్ని సీన్లు అయితే కట్ చేశారు. ఇక పాటలు ఇందాక చెప్పినట్టుగా ఆ పాటలన్నీ లేపేశారు. ఓవరాల్గా మనకి స్క్రీన్ ప్లే పరంగా తీసుకున్నప్పుడు అనవసరంగా అనుకున్నవన్నీ కట్ చేసేసారు. కొన్ని కొత్త సీన్లు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా బాహుబలి ఎంట్రీ అవుతున్నప్పుడు ఈ బిజ్జల దేవుడి ఎలివేషన్స్ ఈ రెండింటిని ఎడిటింగ్లో బాగా చేశారు. అక్కడ మంచి ఎఫెక్ట్ వచ్చింది. సో ఇక సుదీప్కి ఇచ్చేది లేపేస్తారు. ముఖ్యంగా కట్టప్పకి అతనికి ఉన్న సీన్లన్నీ లేపేస్తారు. లేపడం వల్ల ఏమి నష్టం అయితే కలగలేదు. నిజానికి దాంట్లో అనవసరం అనిపించాయి అవన్నీ, అదంతా లేపేస్తారు.